కొత్త బిల్లులని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది అంటే ఒకసారి చూడండి. మతపరమైన వ్యాఖ్యలపై సీరియస్ యాక్షన్, బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్. ఎవరైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఒక బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు తెలుస్తున్నది. తల్లిదండ్రుల భద్రతకు ప్రత్యేక బిల్లు, తల్లిదండ్రుల భద్రతకు కూడా ఒక బిల్లును తీసుకురాబోతున్నది. ముఖ్యమంత్రి ఇటీవల పదే పదే చెప్పిండు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను గనక నిర్లక్ష్యానికి గురి చేస్తే నేరుగా వారి జీతం నుంచి 15% కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని చెప్పి ఇటీవల కూడా చెప్పిండు. కాబట్టి దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా తీసుకురాబోతున్నారట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా ఉంటే వారి తల్లిదండ్రులకు పెన్షన్ కూడా రాదు, ఆసరా పెన్షన్ కూడా రాదు, చేయుత పెన్షన్ ఉంది కదా, ఆ పెన్షన్ రాదు. కాబట్టి ఆ తల్లిదండ్రులు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎవరన్నా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే నేరుగా వారి జీతం నుంచి కట్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును కూడా తీసుకురాబోతున్నది అంట. మరో 2 అమెండ్మెంట్లు కూడా శాంతి భద్రతలతో పాటు కుటుంబ విలువల సంరక్షణ, మత సామరస్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మతపరంగా కించపరిచే వ్యాఖ్యలపై ఇక నుంచి ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై రగిలిపోతున్నాయి. పొలిటికల్ ప్లాట్ఫామ్లలోనూ కొందరు లీడర్లు ఈ తరహాలోనే కామెంట్లు చేస్తున్నారు. మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి 4 ఓట్లు 4 సీట్లు దండుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా అయితే చట్టం తీసుకొచ్చిండ్రో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతకు విఘాతం కలుగుతున్నదన్నదని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతోనే కర్ణాటక తరహాలోనే చట్టం తెలంగాణలోనూ తీసుకురావాలని ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తేలింది. ఈ బడ్జెట్ సెషన్లోనే ఆ బిల్లు పెట్టేలా యాక్షన్ స్పీడప్ చేస్తున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులను కాదంటే జీతంలో కోతే, తల్లిదండ్రులను సరిగ్గా చూడని ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి కోత విధించేలా కూడా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు ఈ అంశంపై మాట్లాడారు. ఇప్పుడు బిల్లు రూపంలో తీసుకురానున్నారు. ఈ బిల్లును ఈ బడ్జెట్ సెషన్లోపే పెట్టే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోని పక్షంలో సదరు ప్రభుత్వ ఉద్యోగి జీతంలో 10% కోత విధిస్తారు. ఈ బిల్లు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక కానుంది. 10% కోత విధించి ₹1,00,000 జీతం ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లయితే 10%, 10,000 రూపాయలు నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. డిజిటల్ మీడియాపై నియంత్రణ, ఇక చిన్నారులు యువతపై డిజిటల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోతున్నది. అశ్లీత హింసను ప్రేరేపించే కంటెంట్ను చెక్ పెట్టేందుకు డిజిటల్ మీడియా ఏజ్ లిమిట్ బిల్లును ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలుస్తుందట. డిజిటల్ అరాచకాలను కట్టడి చేస్తూ భావి తరాలను సన్మార్గంలో ఉంచడమే దీని లక్ష్యం. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ముందుగా ఉండాలని ప్లాన్ చేస్తున్నదంట. ఇది తల్లిదండ్రులతో పాటు డిజిటల్ మీడియా మీద కూడా కొంత పరిమితులు తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు రూపంలో తీసుకురావడానికి అన్ని కసరత్తులు అయితే చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఔషధ మొక్కలపై స్టడీ, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి కమిటీ, కేరళ, తమిళనాడు రీసెర్చ్ అధికారులు మెడిసిన్
ప్లాంట్స్ బోర్డు ఆధ్వర్యంలో సాగు 1500 మంది రైతులు 2500 మంది విద్యార్థులకు ట్రైనింగ్. వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం. ఔషధ మొక్కలపై స్టడీ చేస్తారంట. 3 ఏళ్లలో 3109 కోట్లు